ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత చెప్పినా ఎవరు నమ్మట్లేదు కదూ. మాకు తెలుసు మమ్మల్ని ఎవ్వరూ నమ్మరని. అందుకే మాతో పాటు చూసిన సాక్షులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి నావేంటి వచ్చి బొట్టిక్కడ పెట్టు. ఇంకా ఆలస్యం ఎందుకు జాబిల్లి? అమ్మవారి నగలు ఎవరు దొంగిలించారో తెలిసిపోయింది కదా. రాజవంశ వారసురాలిగా నువ్వు తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. అయ్యా, ఈ అమ్మవారి సాక్షిగా ఈ దొంగతనం గురించి నాకేం తెలియదయ్యా. ఈ నగలు నా బుట్టలోకి ఎలా వచ్చినాయో కూడా నాకు తెలియదయ్యా. నిజంగా నేను ఈ దొంగతనం చేశానని కానీ చేయించానని కానీ ఏ ఒక్కరైనా నిరూపిస్తే ఇక్కడికిక్కడే నా తల నరుక్కొని అమ్మవారిని క్షమాపణ అడుగుతానయ్యా. చేసిందంతా చేసేసి మళ్ళీ ఏవి ఎరగనట్టు నాటకాలు ఆడుతున్నావా? జాబిల్లి, ఈవిడికి ఏ శిక్ష వేస్తావో నువ్వే చెప్పు. ఆగండి, శిక్ష ఏంటో చెప్పాల్సింది మీరు కాదు, మహాదేవి గారు. ఆ మహాదేవి గారే ఇది వరకు సెలవిచ్చారు. జాబిల్లి నా మనవరాలు, మా రాజవంశ వారసురాలు. మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అన్ని కట్టుబాట్లు తనే నిర్వర్తిస్తుంది అని. తీర్పు ఎవరిస్తే ఏమిటి పున్నమి? అందులో తనామానా అనే పక్షపాతం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, అన్యాయంగా కాకుండా న్యాయంగా ఇస్తే చాలు. అమ్మగారు, నేనే తప్పు చేయలేదు. నాకు శిక్ష వేస్తే అది ఖచ్చితంగా అన్యాయమే అవుతుంది. నగలు పోయాయి, అవి నీ దగ్గరే దొరికాయి. ఎవరు చేశారో దొంగతనం ఎవరు చూడనప్పుడు కళ్లకు కనిపించే సాక్ష్యాలే నిజం. జాబిల్లి, చూస్తావే, తీర్పివ్వు. అమ్మవారి నగలు దొంగిలించిన కారణంగా సూరమ్మని 1 సంవత్సరం పాటు ఊరి నుంచి వెలేస్తున్నాను. అమ్మా, ఊరి నుంచి వెలేస్తే నేనెక్కడుండాలమ్మా? నిజంగా నేను దొంగతనం చేయలేదమ్మా. అలాగే దొంగిలించిన నగల్ని అమ్మవారికి పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అమ్మవారికి జరిగిన ఈ అవమానాన్ని మనం కూడా పండగ చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ జాతరని కూడా జరపకూడదని నిర్ణయిస్తున్నాను. అమ్మా పున్నమి, నీ జన్మ రహస్యం నాకు తెలుసమ్మా. మీ అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలుసు. ఈ ఒక్క విషయం చెప్పేసి వెళ్ళిపోతానమ్మా. సురమ, నోరు మూసుకో. సురమా, సంవత్సరం రోజులు నువ్వు ఎవ్వరితో మాట్లాడడానికి వీల్లేదు. నీతో కూడా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.